హలో ఎవ్రీవన్, వర్డ్స్ ఆఫ్ ద డేకి స్వాగతం. ఇవాల్టి వర్డ్స్ ఆఫ్ ద డేలో కెన్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ గురించి నేర్చుకుందాం. ఈ కెన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు, దీని అర్థం ఏంటి, క్వశ్చన్స్లో ఎలా ఉపయోగించాలి, నెగటివ్ స్టేట్మెంట్స్లో ఎలా ఉపయోగించాలి, WH వర్డ్స్తో ఉపయోగించినటువంటి క్వశ్చన్స్తో ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్గా చూద్దాం. ఈ సిరీస్లో నేను ముందు చేసినటువంటి వీడియోస్ ఎవరైనా మిస్ అయి ఉన్నట్లయితే కనుక దయచేసి వాటిని వాచ్ చేసేసేయండి. ఇక ఆలస్యం చేయొద్దు, వీడియోలోనికి వెళ్ళిపోదాం. చేయగలను అనే అర్థంలో ఈ యొక్క కెన్ను ఉపయోగిస్తారు. చేయగలను అనేటువంటి అర్థంలో కెన్ను ఉపయోగిస్తారు. చేయగలను, చేయగలడు, చేయగలదు, ఇటువంటి సందర్భంలో మనం కెన్ని ఉపయోగిస్తాం. ఇది ప్రజెంట్ టెన్స్లో మన యొక్క ఎబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు ఈ యొక్క కెన్ని యూజ్ చేసి మనం మాట్లాడతాం. చాలా ఈజీ ఇది. దీని గురించి మనం చూద్దాం. మరి ఏ సబ్జెక్ట్ పక్కన దీన్ని ఉపయోగించవచ్చు అంటే ఉన్నది ఈ యొక్క కెన్ అనేటువంటిది ఒకటే. దీనిని అన్ని సబ్జెక్టులకి దాన్నే, అంటే ఐ క్యాన్, వీ క్యాన్, యూ క్యాన్, యూ క్యాన్, దే క్యాన్, హీ క్యాన్, ఎనీ మేల్ నేమ్ క్యాన్, షీ క్యాన్, అంకిత క్యాన్, ఇట్ క్యాన్, బర్డ్, యానిమల్, థింగ్ క్యాన్. సో దాన్ని ఏ సబ్జెక్ట్ పక్కనైనా సింపుల్గా కెన్ని యూజ్ చేస్తే మనకి చేయగలను అనేటువంటి అర్థంలో దీన్ని ఉపయోగిస్తాం. సరే, ఇప్పుడు స్ట్రక్చర్స్ బట్టి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక స్టేట్మెంట్ చెప్పాలి అంటే కనుక ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయండి. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ క్యాన్ సింగ్ ఏ సాంగ్. ఐ క్యాన్ సింగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడగలను. యూ క్యాన్ ప్లే చెస్, మీరు చెస్ ఆడగలరు. దే కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. వీ కెన్ రైట్ ది ఎస్సే, మనము ఈ యొక్క ఎస్సేని రాయగలము. హీ కెన్ బై అ స్నాక్స్, మన కోసం అతడు స్నాక్స్ కొనివ్వగలడు. ఈ యొక్క స్టేట్మెంట్స్ని ఈ విధంగా మనం ఉపయోగిస్తాం. అలాగే ఒకవేళ నో అని చెప్పాలనుకోండి, చేయలేము అని చెప్పాలనుకోండి. ఇప్పటివరకు చేయగలము అనేటువంటి సెంటెన్స్ చెప్పాం కదా, ఇప్పుడు చేయలేము అనేటువంటి సెంటెన్స్లు ఎలా చెప్పాలో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ కెన్ నాట్ ప్లస్ V1ని యూజ్ చేస్తాం. మాట్లాడేటప్పుడు కాంట్ అంటాము, రాసేటప్పుడు మాత్రం కెన్ నాట్ అనే రాయాలి. ఓకే, అండ్ దెన్ మనం చూద్దాం. షీ కెన్ నాట్ డ్రింక్ దాట్, సో అది చాలా హాట్గా ఉంది కనుక ఆమె అది తాగలేదు. రవి కెన్ నాట్ మేక్ దిస్ బోట్, రవి యొక్క పడవను చేయలేడు. దే కెన్ నాట్ స్పీక్ అబౌట్ ది ఇష్యూ, వారు ఈ యొక్క విషయం గురించి మాట్లాడలేరు. వీ కెన్ నాట్ రైట్ వెల్, మేము సరిగ్గా రాయలేము. సునీత కెన్ నాట్ డాన్స్, సునీత డాన్స్ చేయలేదు. ఓకే, సో ఈ యొక్క స్ట్రక్చర్ను ఉపయోగించి మనం చేయలేను, చేయలేడు, చేయలేదు అనేటువంటి సెంటెన్స్ని మనం ఈజీగా మాట్లాడవచ్చు. ఇక ప్రశ్నించడం ఎలా, దీంతో ఎలా ప్రశ్నించాలో దాన్ని కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. సో కెన్తో స్టార్ట్ చేస్తాం. కెన్ యూ ప్లే క్రికెట్, నీవు క్రికెట్ ఆడగలవా? కెన్ ఐ డూ యువర్ హోంవర్క్, నేను నీ హోంవర్క్ చేయగలనా? కెన్ షీ గెట్ మనీ ఫ్రమ్ ఎమ్, ఆమె అతని నుంచి డబ్బులు తీసుకోగలదా? కెన్ దే డ్రైవ్ ద కార్, వారు కారు నడపగలరా? కెన్ అక్షయ్ అటెండ్ ద పార్టీ, అక్షయ్ పార్టీకి రాగలడా? సో దీస్ ఆర్ ద థింగ్స్ వెన్ యూ క్వశ్చన్, ప్రశ్నించినప్పుడు ఈ స్ట్రక్చర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక WH పదాలను ఉపయోగించి ఏదైనా ప్రశ్నను ఉపయోగించాలి అంటే, ఈ యొక్క సామర్థ్యం గురించినటువంటి ప్రశ్న అడగాలి అంటే ఈ విధంగా యూజ్ చేయాలి. ఫస్ట్ WH వర్డ్, తర్వాత కెన్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత V1ని మనం యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్ ఆక్సిలరీస్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి పక్కన కూడా మనం V1ని మాత్రమే యూజ్ చేస్తాము. ఓకేనా అండి, మనం చూద్దాం ఎగ్జాంపుల్స్. వాట్ కెన్ యూ బై ఫర్ యువర్ కిడ్స్, మీ పిల్లల కోసం ఏమి కొనగలవు? వాట్ కెన్ దే డూ ఫర్ ద స్టేట్, వారు రాష్ట్రం కోసం ఏమి చేయగలరు? హౌ కెన్ షీ మేనేజ్, ఆమె ఏ విధంగా మేనేజ్ చేసుకోగలుగుతుంది? వెన్ కెన్ షీ రీపే ద లోన్, తను తీసుకున్న లోన్ని ఆమె ఎప్పుడు తీర్చగలుగుతుంది? వేర్ కెన్ హీ గెట్ ద డ్రెస్ ఎట్ దిస్ లేట్ అవర్, ఇంత రాత్రి సమయంలో ఆమె ఆ డ్రెస్ని ఎక్కడ పొందగలుగుతుంది? సో దీస్ ఆర్ ఆల్ ద సెంటెన్సెస్ యూజింగ్ కెన్. యూ కెన్ యూజ్ దీస్ స్ట్రక్చర్స్ ఇన్ యువర్ కమ్యూనికేషన్. ఓకే, చక్కగా యూజ్ చేసుకోండి. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.